హలో టీవీజెస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నేను సాయి కృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు OnePlus Nord కెమెరా ఎలా ఉంది, దాని ఫోటోస్ ఏ విధంగా వస్తున్నాయి, వీడియోస్ ఏ విధంగా వస్తున్నాయి అండ్ దానిలో సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయి నేను మీకు ప్రాపర్గా చెప్పాను. ఒకవేళ కానీ మీరు నా వీడియో చూడకుండా ఉంటే పైన కార్డ్స్ వస్తే దాన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే OnePlus బడ్స్ ప్రాపర్ రివ్యూ చెప్పబోతున్నాను. అండ్ వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది అండ్ ఓవరాల్గా ఎలా ఉంది దాని గురించి మీకు చెప్పబోతున్నాను. యాక్చువల్గా నాకు ఇది 6 days ముందు వచ్చింది. సో నేను 6 days నుంచి ప్రాపర్గా నేను యూజ్ చేస్తున్నాను. సో దీని క్వాలిటీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ కానీ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఉంది. కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నా అప్డేట్స్ అన్ని వస్తూనే ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన ఛానల్కి. లెట్స్ గో. సో మై డియర్ టీవీజర్స్, సో OnePlus బడ్స్ ప్రైస్ అంతా మీకు తెలుసు కదా, 4990, అంటే 10 రూపాయలు తక్కువ మనకి 5000కి వస్తుంది. OnePlus బడ్స్ స్పెసిఫికేషన్ పరంగా వస్తే అండ్ దీనిలో బ్యాటరీ కెపాసిటీ పరంగా వస్తే విత్ కేసులో అయితే మీకు 420 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. ఉట్టి ఇయర్ బడ్స్ మాత్రం అయితే మీకు 35 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అండ్ మీకు ఒక్కసారిగా మీరు తీసి ఒకసారి యూజ్ చేస్తే, ఫస్ట్ టైం మీరు ఓవరాల్గా యూజ్ చేస్తే మీకు 6.5 hours వస్తుంది. వాళ్ళు యాక్చువల్గా 7 hours అని చెప్పారు, నాకైతే 6.5 hours వచ్చింది. ప్రాపర్గా నేను యూజ్ చేశాను. విత్ కేస్ అయితే మీకు 30 hours వస్తుందని చెప్పారు. నేను ఇప్పటివరకు టోటల్గా యూజ్ చేయలేదు, లైక్ ఓన్లీ ఒకసారి యూజ్ చేశాను. 6.5 hours వచ్చింది. అలా ఛార్జింగ్ పెట్టుకుంటూ యూజ్ చేశాను. సో ఓవరాల్గా అయితే మీకు 30 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది OnePlus బడ్స్లో విత్ ఛార్జింగ్ కేస్తో అయితే. అండ్ మీరు 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఎందుకంటే దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, వాట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. అండ్ మీరు Type-C సపోర్ట్ వస్తుంది. అండ్ వీళ్ళు OnePlus కేబుల్, ఒరిజినల్ కేబుల్ మీకు ప్రొవైడ్ చేస్తారు, కానీ చాలా చిన్నదిగా ఉంటుంది. మామూలుగా అయితే ఫోన్స్కి అయితే మీకు పెద్ద వైర్ ఉంటుంది, బాగా లావు ఉంటుంది, కానీ OnePlus బడ్స్కి అయితే మీకు చిన్నదిగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా అయితే OnePlus అండ్ బాక్స్ పరంగా అయితే ఇది బ్లూ మ్యాట్, అంటే మనకి షైనింగ్గా ఉంటుంది, మ్యాట్ లుక్లో ఉంటుంది అనమాట, రఫ్గా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఫుల్ ప్లాస్టిక్ అనమాట, ఇది ప్లాస్టిక్ చాలా బాగుంది. నేను ఓవరాల్గా ఈ 6 daysలో నేను OnePlus బడ్స్ యూజ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను మీకు కొన్ని వీడియోస్ పరంగా మీకు చూపిస్తాను, చూడండి. ఫిట్ పరంగా వస్తే మాత్రం ఇవి చాలా బాగున్నాయి. లోపలికి పెట్టుకున్నప్పుడు మాత్రం పడిపోతాయనే టెన్షన్ లేదు. ఒకసారి టచ్ చేస్తాను, డ్రాప్ టెస్ట్ పడిపోతాయేమో అని. అస్సలు పడట్లేదు, నేను ఎలా ఊపినా కానీ పడలేదు. అంటే ఇది బాగా చెవులోపల బాగా ఇరుక్కుపోయినాయి, చాలా బాగుంది. టచ్ కంట్రోల్స్ పరంగా వస్తే డబల్ ట్యాప్ చేస్తే మీకు పాస్ అవ్వడం, ప్లే అవ్వడం, కాల్ అటెండ్ చేయడం, రిజెక్ట్ చేయడం ఓన్లీ OnePlus డివైసెస్ మాత్రమే ఉన్నాయి ఆప్షన్స్. ఒకవేళ కానీ మీరు స్విచ్ అవ్వాలనుకుంటే అలా 3 seconds గట్టిగా పట్టుకుంటే అది వేరే డివైస్కి కనెక్ట్ అవుతాయి అనమాట OnePlus బడ్స్. ఇది ఒక కొత్త ఫీచర్ OnePlus బడ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్నారు, అలాంటప్పుడు పొరపాటున మీరు ఊపినా కానీ పడవది. నేను ఊపుతాను చూడండి ఒకసారి, పడలేదు, చాలా బాగున్నాయి. మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, చెవులో పెయిన్ రావడం కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఎటువంటి పెయిన్ అనిపించలేదు, వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది. ఒకవేళ ఊపినప్పుడు, నవ్వుతున్నప్పుడు కానీ ఎటువంటి టెన్షన్ అయితే ఏం లేదు, పడిపోతాయని చాలా బాగున్నాయి. మీరు జాగింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, పడిపోతాయన్న భయం కూడా ఉండదు దీంట్లో. పిల్లలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కానీ పడిపోతాయని టెన్షన్ కూడా ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. ఒకవేళ కానీ మీరు కానీ ఎంప్లాయీస్ అయి ఉంటే మీరు ఈవినింగ్ వచ్చి అలసిపోయి ఉంటారు, అలాంటప్పుడు మీరు హాయిగా ఈ బడ్స్ పెట్టుకొని మ్యూజిక్ అనేది హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఎటువంటి టెన్షన్ అలాంటిది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. బయట మాట్లాడితే నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది, గాలి ఎక్కువ వస్తుంది, ఎటువంటి టెన్షన్ మీరు పెట్టుకోవద్దు. నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం చాలా బాగా చేస్తుంది, చాలా బాగా వస్తుంది. వాయిస్ క్లారిటీ కానీ పక్కన వాళ్ళకి కూడా చాలా క్లారిటీ వినిపిస్తుంది. అమ్మో స్వెట్ ఉంది ఏమైనా అయిపోతాయనే టెన్షన్ కూడా వద్దు, ఎందుకంటే ఇది స్వెట్ ప్రూఫ్ అనమాట, ఏం కాదు. IPX4 ఉంది, నో ప్రాబ్లం ఉంది. సో మై డియర్ యూజర్స్, OnePlus బడ్స్లో ద మెయిన్ అడ్వాంటేజెస్ మీకు చెప్తాను ఇప్పుడు. సో OnePlus బడ్స్కి డాల్బీ సపోర్ట్ ఉందన్నమాట. సో మీ ఫోన్స్ దగ్గర డాల్బీ సపోర్ట్ ఉంటే మాత్రం సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరికైతే OnePlus బడ్స్ యూజ్ చేస్తుంటారు కానీ మీ ఫోన్స్కి డాల్బీ సపోర్ట్ ఉండదు, మీకు సపరేట్గా ఆడిట్ ఉంటుంది.
లేకపోతే ఈక్వలైజర్స్ ఉంటాయి అనమాట. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ చాలా బాగా వస్తుంది. OnePlus బడ్స్లో ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్విచ్ ఆప్షన్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను OnePlus బడ్స్ కనెక్ట్ చేస్తున్నాను, ఇప్పుడు నేను వేరే మొబైల్స్ కనెక్ట్ చేయాలి. మామూలుగా అయితే మిగతా బడ్స్ అయితే మనం ఏం చేస్తాం, అవి తీసేసి బడ్స్లో పెట్టి క్లోజ్ చేసి అప్పుడు దీనిలో బ్లూటూత్ ఆఫ్ చేసి దీనిలో కనెక్ట్ చేస్తాం కదా. కానీ దీనిలో అలాంటి ఏం లేదు, మనం కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం స్విచ్ అయిపోవచ్చు. స్విచ్ అవ్వాలంటే మీరు చేస్తున్న ఒకే ఒక చిన్న పని ఏంటంటే ఇటు పక్క మీరు గట్టిగా ఒక 3 seconds గట్టిగా హోల్డ్ చేస్తే క్లింగ్ అని సౌండ్ వస్తుంది. క్లింగ్ అని సౌండ్ వచ్చినప్పుడు అది వేరే వాటికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు OnePlus బడ్స్లో. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్, ఓకేనా. అండ్ దీనిలో OnePlus బడ్స్లో కాల్ క్వాలిటీ మొత్తం చాలా బాగుంది. కాల్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. కంపారిజన్ అదర్ బడ్స్ చూసుకుంటే నేను లాస్ట్ టైం నేను ఒప్పో వాడాను అండ్ రియల్మీ వాడాను, అండ్ వీటి పరంగా చూసుకుంటే మాత్రం నాకు కొంచెం లో అనిపించింది. దీనిలో మాత్రం చాలా క్లారిటీ అనిపించింది. వాయిస్ క్లారిటీ కానీ మామూలుగా మనం ఫోన్లో మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంది, చాలా క్లారిటీగా ఉంది. వాయిస్ క్లారిటీ కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ చాలా క్యాన్సిల్ చేస్తుంది, నాయిస్ అంత ఎక్కువ రావట్లేదు, చాలా బాగా వస్తుంది. సో బడ్స్ పరంగా వస్తే మాత్రం మీకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మొత్తం మనకి ప్లాస్టిక్ ఉంటుంది, చాలా బడ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. అంటే ఒక పొరపాటున పడినా కానీ ఎరుగు అనమాట, మీకు అంత స్ట్రాంగ్గా ఉంది బడ్స్ అనేది. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ దీంట్లో. ఎవరైతే OnePlus నాట్ కొనుంటారో వాళ్ళకి నాదొక చిన్న సజెషన్, మీరు కానీ OnePlus నాట్ కొని OnePlus బడ్స్ కానీ కొనుంటే మీరు ఏంటంటే కొంతమందికి బేస్ తక్కువ వస్తున్నా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి నేనేం చెప్పబోతున్నా అంటే మీకు ఆడియోట్రాన్ ఉంటుంది, ఆడియోట్రాన్ క్లిక్ చేసిన తర్వాత కింద ఈక్వలైజర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు బేస్ బూస్ట్ ఉంటుంది అనమాట. మీరు దాని కానీ టచ్ చేస్తే మీకు బేస్ క్వాలిటీ మాత్రం అద్దరిపోతుంది చెప్పాలంటే. యాక్చువల్గా మనకి ఇండియాలో లేవు, మనకి ఓవరాల్గా మనకి 7 వరకే ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే బేస్ మనకి తక్కువ అనిపిస్తుంది. కానీ ఈ OnePlus బడ్స్లో వాళ్ళు ఇచ్చిన ప్రకారం 13.4 mm డైనమిక్ డ్రైవర్స్ ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే ఎవరైతే OnePlus మొబైల్స్ కనెక్ట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం బేస్ క్వాలిటీ సౌండ్ క్వాలిటీ ఈక్వల్గా ఉంటుంది. అంటే సౌండ్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది, సౌండ్ బేస్ కూడా దానికి తగ్గట్టు చాలా బాగా వస్తుంది. OnePlus బడ్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఓన్లీ OnePlus మొబైల్స్ మాత్రమే ఇచ్చున్నారు, అండ్ మిగతా మొబైల్స్ ఇంకా రాలేదు, అప్డేట్ వస్తుంది. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ఇయర్ బడ్ మీరు కనెక్ట్ చేస్తున్నారు, ఇంకో ఇయర్ బడ్ పక్కన పెట్టేశారు, ఓకేనా. దాన్ని మీరు ఎత్తకాలనుకుంటే మీరు టెన్షన్ పడుతుంటారు ఎక్కడ పెట్టేశాను. మీరు మీ ఫోన్లో OnePlus బడ్స్లో సెట్టింగ్స్ని కనెక్ట్ చేసి ఒకవేళ మీరు OnePlus బడ్స్లో మీరు కనెక్ట్ చేస్తుంటే బ్లూటూత్కి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీరు ఫైన్ డివైస్ దాన్ని టచ్ చేసిన తర్వాత లెఫ్ట్ రైట్ ఇయర్ బడ్ దాన్ని టచ్ చేస్తే క్లింగ్ సౌండ్ వస్తుంది అనమాట. మనకి వినిపిస్తుంటుంది సౌండ్, బయట మామూలుగా ఉన్నప్పుడే మనకి సౌండ్ వినిపిస్తుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో OnePlus బడ్స్లో స్విచ్ ఆప్షన్ బాగుంటుంది అండ్ ఫైన్ డివైస్ అనేది చాలా బాగుంటుంది, ఓకేనా. సో ఓవరాల్ అయితే అడ్వాంటేజెస్ పరంగా వస్తే ఈ విధంగా ఉంటాయి. సో OnePlus బడ్స్లో నెగిటివ్స్ పరంగా వస్తే OnePlus బడ్స్లో ది మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టచ్ కంట్రోల్స్. OnePlus బడ్స్లో టచ్ కంట్రోల్ చాలా తక్కువ. ఎందుకంటే డబుల్ ట్యాప్ ఎవరైతే OnePlus మొబైల్ యూజ్ చేస్తున్నారో OnePlus నాట్ కానీ OnePlus 8 కానీ 7 కానీ 6 కానీ వీటన్నిటికి అప్డేట్ వచ్చేసింది. నా మొబైల్ కూడా అప్డేట్ వచ్చింది. ఐఎమ్ యూజింగ్ OnePlus 6, ఐ గాట్ ద అప్డేట్. అండ్ నాకు OnePlus బడ్స్కి అప్డేట్ వచ్చింది అనమాట. సో నేనేం చేస్తాను, కనెక్ట్ చేసినప్పుడు టచ్ కంట్రోల్స్ డబుల్ ట్యాప్ మాత్రమే మనం మాడిఫై చేసుకోవచ్చు. ప్లే చేసుకుంటే ప్లే పాస్ చేసుకోవచ్చు, లేకపోతే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు, గూగుల్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, ఓకేనా. మీరు డబుల్ ట్యాప్ మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి, వేరే ఆప్షన్స్ అంటే ఏమి ఉండవు అనమాట. అండ్ అది ఓన్లీ ఫర్ OnePlus మొబైల్స్కి మాత్రమే. మీరు వెళ్ళగా మాడిఫై చేసుకోవాలనుకుంటే ఓన్లీ OnePlus మొబైల్లో మాత్రమే మీరు మాడిఫై చేసుకోగలుగుతారు. అదే వేరే మొబైల్స్ అయితే యూ కెనాట్ మాడిఫై ది టచ్ కంట్రోల్స్. మీరు ఓన్లీ డబుల్ ట్యాప్ అదొక్క ఆప్షన్ ఉంటుంది అనమాట, వేరే ఆప్షన్ ఇంకేమీ ఉండదు అనమాట. అండ్ ఒకవేళ కానీ OnePlus బడ్స్లో కానీ ట్రిపుల్ ఆప్షన్ కానీ ఇచ్చుంటే చాలా బాగుండేది. ట్రిపుల్ ఆప్షన్ చేస్తే మనం నెక్స్ట్ సౌండ్ మాడిఫైకి వెళ్తున్నట్టు, లేకపోతే గూగుల్ అసిస్టెంట్కి వెళ్తున్నట్టు అలాంటి ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది, ఓకేనా. నెక్స్ట్ OnePlus బడ్స్ అనేది మనకి ఇన్ ఇయర్లోకి లేవు, అవును కదా. ఇన్ ఇయర్లోకి ఇచ్చుంటే మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడు OnePlus మొబైల్ మీరు యూజ్ చేస్తున్నారు, మీరు OnePlus బడ్స్ యూజ్ చేస్తున్నారు, ఓకేనా. మీకు సౌండ్ క్వాలిటీ బేస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. కానీ సౌండ్ క్వాలిటీ కొంచెం అంటే వాల్యూమ్ కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చింటే, ఒక 10% ఎక్కువ ఇచ్చింటే బాగుండేది. నాకు ఎందుకో వాల్యూమ్ కొంచెం తక్కువ అనిపించింది మిగతా వాటిని చూసుకుంటే, ఓకేనా. ఒకవేళ కానీ మీరు OnePlus మొబైల్ కాకుండా వేరే మొబైల్ కానీ యూజ్ చేస్తుంటే మీకు సౌండ్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, బేస్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. ఇది ఒక మేజర్ బ్యాక్ డ్రాప్, ఓకేనా. సో సౌండ్ క్వాలిటీ అనేది ఓన్లీ OnePlusకి మాత్రమే, OnePlus మొబైల్స్కి మాత్రమే బాగుంది. మిగతా మొబైల్కి కొంచెం సౌండ్ తక్కువ ఉంది, ఆటోమేటిక్గా బేస్ కూడా తక్కువ ఉంది.
సో ఇదొక మేజర్ బ్యాక్ డ్రాప్. సో మై డియర్ యూజర్స్, సో ఓవరాల్కి వస్తే మాత్రం OnePlus బడ్స్ అనేది OnePlus డివైస్కి మాత్రమే చాలా బాగుంది. వేరే మొబైల్స్కి అయితే మేబీ వీటికి అప్డేట్ వస్తే మీరు మోడిఫై చేసుకోవచ్చు టచ్ కంట్రోల్స్ని. ఎవరైతే OnePlus మొబైల్ యూజ్ చేస్తున్నారో మీరైతే కళ్ళు మూసుకొని దాన్ని తీసుకొని యూజ్ చేయొచ్చు. ఎవరైతే నార్మల్ మొబైల్ వేరే బ్రాండ్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే OnePlus బడ్స్ కొనుక్కుంటే మీరు టచ్ కంట్రోల్స్ మోడిఫై చేయలేరు. ఒకవేళ అప్డేట్ వస్తే మీరు కొనుక్కోవచ్చు, లేకుంటే డెఫినెట్గా మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు టచ్ కంట్రోల్స్లో. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ వరకు అయితే బాగుంది. బేస్ అనేది మాత్రం యాక్చువల్లీ లీనియర్ కాదు కాబట్టి ఏ విధంగా వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, నేను చెప్పనక్కర్లేదు. సో ఫ్రెండ్స్, 4990కి ఎవరైతే OnePlus మొబైల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని వీటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే OnePlus నాడ్ యూజ్ చేస్తున్నారో మీరు ఇక వేరే ఆప్షన్స్ ఏం పెట్టుకోవద్దు. వైర్లెస్ హెడ్స్ కానీ మిగతా బడ్స్ ఇయర్ ఫోన్స్ కానీ అలాంటి ఏం పెట్టుకోవద్దు. కళ్ళు మూసుకొని మీరు OnePlus బడ్స్ వెళ్ళిపోవచ్చు అనమాట. మీ ప్రైస్ అనేది మీకు 4990కి వస్తుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో దొరుకుతుంది అండ్ OnePlus అఫీషియల్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకేం చెప్పబోతానండి, OnePlus నాట్ ప్రాపర్ రివ్యూ చెప్పబోతాను. యాక్చువల్గా నేను OnePlus నాట్ కూడా యూజ్ చేస్తాను, దాని రివ్యూ కూడా నేను మీకు ప్రాపర్గా ఇస్తాను. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ దాన్ని మాత్రం గట్టి కొట్టింది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు నా అప్డేట్స్ అన్ని వస్తూనే ఉంటాయి. ఓకేనా?